స్టోరీస్. రాము సీత ఎంతో పేదవాళ్ళు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. ఉదయాన్నే సీత వాకిలోడుస్తూ తన భర్తను పిలుస్తోంది. ఏవండి, ఏవండి, ఇంకా నిద్ర లేవలేదా? తెల్లారిపోయిందండి. పొలానికి వెళ్లే సమయం అయింది, లేవండి. వస్తున్నానే సీత. రాత్రి పొలంలో నీరు గట్టొచ్చేసరికి బాగా అలసిపోయాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉందే. ఏవండి, మీ కష్టం చూస్తుంటే నాకే బాధగా ఉందండి. రోజంతా ఆ మట్టిలో పడి పనిచేస్తారు, కానీ మన కడుపు నిండడానికి కష్టంగా ఉంది. అటనబాకు సీత. దేవుడు మనకి కష్టపడి శరీరాన్నిచ్చాడు. ఆస్తిపాస్తు లేకపోయినా ప్రశాంతమైన నిద్రనిచ్చాడు. అంతకంటే ఇంకేం కావాలి? అవునండి, నాకు అదే సంతోషం. కానీ నిన్న రాత్రి పట్నం నుండి మీ మావయ్య గారు, రావు గారు కబురు పంపారు. వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తున్నారట. మావయ్య గారా? ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు గదే. ఎప్పుడూ మన మొహం కూడా చూడనివాడు. ఉన్నట్టుండి మన పేద గుడిసెకి ఎందుకు వస్తున్నట్టు? ఏమోనండి, బహుశా వాళ్ళ అమ్మాయి పెళ్లి పనులేవో ఉండి ఈ ఊరి మీదుగా వెళ్తూ మన ఇంటికి వస్తున్నారేమో. ఏది ఏమైనా వాళ్ళు మనకు పెద్దవాళ్ళు. మనం వాళ్లకు మర్యాద చెయ్యాలి కదండి. నిజమే సీత. కానీ మన ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి ఏముంది? వాళ్ళు పట్నంలో రాజభోజనాలు చేసేవాళ్ళు. మన దగ్గరున్న జొన్న రొట్టెలు వాళ్ళు తింటారా? ఏవండి, మీరు కంగారు పడకండి. వాళ్ళు మన బంధువులే కదా. మన పరిస్థితి వాళ్ళకు తెలియంది కాదు. నా దగ్గర ఒక 10 రూపాయలు దాచుంచాను. ఆ డబ్బుతో మీరు వెళ్ళి ఏమైనా కూరగాయలు తీసుకురండి. నేను అప్పు చేసైనా కాస్త బియ్యం తీసుకొనొస్తాను. సరే సీత, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మన స్థాయికి తగ్గట్టు మనం మర్యాద చేద్దాం. నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. పట్నం నుండి రావు, అతని భార్య కాంతం ఒక ఎద్దుల బండి దిగి నడుచుకుంటూ వస్తూ ఆ పల్లెటూరి వాతావరణాన్ని చూసి అసహించుకుంటున్నారు. అబ్బా, ఏంటండి ఈ దరిద్రపు ఊరు! ఎక్కడ చూసిన దుమ్ము, ధూళి, పేడ వాసన. నా పట్టు చీరంతా పాడైపోతుంది. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? కొంచెం ఓపిక పట్టవే కాంతం. మన కూతురి పెళ్లికి ఆ పక్కూరి జమీందారు గారిని పిలవడానికి వచ్చాం. దారిలో ఈ రాముగాడి ఇల్లుంది కదా అని వస్తున్నాను. వాడెలాగో మనకి చుట్టమేగా. వాడికి కూడా పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్దామని. మన చుట్టమే కావచ్చు, కాని వాడి స్థాయి ఏమిటి, మన స్థాయి ఏమిటి? వాడు పూట కడవని దరిద్రుడు. మన కూతురు పెళ్లికి వస్తే మన పరువు పోతుందండి. వాడికి పత్రిక ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటే నువ్వు పరువు అంటావు? వాడొస్తే ఏదో ఒక మూల భోజనం చేసిపోతాడు. చుట్టాల్ని పిలవకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అయినా వాడింటికెళ్ళి వాడి పరిస్థితి చూసి కొంచెం జాలి చూపిస్తే మన గొప్పతనం నలుగురికి తెలుస్తుందిగా. మీ గొప్పతనం తగలయ్యా. వాడింట్లో కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. మనం వెళ్ళగానే వాళ్ళు మన మీద పడిపోయి అప్పడుగుతారేమోనని నా భయం. వాడికి అప్పటికేంత ధైర్యం లేదులే. అయినా మనం ఎక్కువసేపు ఏమీ ఉండవు. మధ్యాహ్నం భోజనం చేసి వెంటనే బయలుదేరదాం. పల్లెటూరి భోజనం ఎలా ఉంటుందో ఓసారి రుచి చూద్దాం. భోజనమా? వాడింట్లో భోజనం నేను చెయ్యను. మనకు రోజు ఇంట్లో కనీసం 5 రకాల కూరలు, ఖరీదైన మాంసం, చేపలు ఉండాలి. వాడి గుడిసెలు మనకు ఎండు చేపలు కూడా దొరకవు. నేను ఆ దరిద్రపు కూడు తినలేదులే. చూద్దాం కాంతం, వాళ్ళు మన కోసం ఏం చేస్తారో. పద, ఆ కనిపించేదే వాడి గుడిసె అనుకుంటా. రావు, కాంతం గుడిసె ముంగిట్లోకి వస్తారు. రాము, సీత వాళ్ళని చూసి ఎంతో సంతోషంగా ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. రండి రండి పెద్దమ్మ, రండి పెద్దనాన్న. మా ఇంటికి మీరు రావడం మా పూర్వజన్మ సుకృతం. దయచేసి లోపలికి రండి. నమస్కారం మావయ్య, ఎలాగున్నారు? ప్రయాణం అలసటగా ఉందా? లోపలికి వచ్చి ఆ చాప మీద కూర్చోండి. మాది చిన్న గుడిసే, మీకు సరైన వసతులుండవు. దయచేసి ఏమి అనుకోబాకండి. రావు అసహ్యంగా చాపను చూస్తూ, పర్వాలేదులే రాము, మేమేమి ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలేదు. సాయంత్రానికి వెళ్ళిపోతాం. అయినా ఏంట్రా ఈ ఇల్లు? పైన కప్పుకి చిల్లులు పడ్డాయి. వర్షం వస్తే ఇంట్లోనే గొడుగేసుకుని కూర్చోవాలన్నమాట. కాంతం ముక్కు మూసుకుంటూ, అబ్బా, ఏంటి సీత ఈ వాసన? ఇంట్లో పశువులను కట్టేస్తారా ఏంటి? ఇల్లు ఎలా ఉంచుకోవాలో కూడా తెలీదా? మీ దరిద్రం చూస్తుంటేనే నాకే కంపరంగా ఉంది. సీత మనసులో బాధపడుతూ కాని నవ్వుతూ, క్షమించండి పెద్దమ్మ, ఉదయాన్నే ఆవు పేడతో వాకిలలికాను. ఆ వాసన వస్తూ ఉండొచ్చు. మీరిలా కూర్చోండి, నేనిప్పుడే వేడివేడి మజ్జిగ తీసుకొనొస్తాను. మజ్జిగ? మా ఇంట్లో అయితే ఉదయాన్నే బాదం పాలు తాగుతాం. సరే, ఏదో ఒకటి తీసుకురా, గొంతు ఎండిపోతుంది. రాము,
మన అమ్మాయికి పెళ్లి కుదిరిందిరా. పక్కూరి జమీందారు గారికి పత్రిక ఇవ్వడానికి వచ్చాం. అలాగే నీకు కూడా ఈ పత్రిక ఇద్దామని వచ్చాం. పెళ్లికి ఖచ్చితంగా రావాలి. చాలా సంతోషం మామయ్య. అమ్మాయికి పెళ్లి కుదరడం మహాద్భాగ్యం. మేం తప్పకుండా వస్తాం. మీ ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలి. రావడం సరే గాని పెళ్లికి వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకొని రండి. మా బియ్యంకుల వాళ్ళు చూస్తే మా పరువు పోకూడదు. సరే గాని మధ్యాహ్నం భోజనానికి ఏం వండుతున్నావు సీత? ఆయన మీరు వస్తున్నారని తెలవగాని కొంచెం మంచి బియ్యం వంకాయలు తీసుకుని వచ్చారు. వేడివేడిగా అన్నం వంకాయ కూర వండుతాను పెద్దమ్మా. కాంతం కోపంగా ముఖం చిట్లించుకొని, ఏమిటి వంకాయ కూర? మేమేమైనా రోగులు అనుకున్నావా? పట్నంలో రోజు మాంసం చేపలు లేకుండా మొత్తం దిగదు మాకు. అవును రాము, నాకు ఈ వంకాయలు బెండకాయలు పడవుగా. పల్లెటూరులో చెరువులు ఉంటాయిగా. ఓ మంచి ఖరీదైన చేప అంటే కొరమేన్ లాంటిది తీసుకురా. మంచి చేపల పులుసు తినాలని ఆశగా ఉందిరా. రాము కంగారుగా, ఖరీదైన చేపల పులుసు మావయ్య, అది వచ్చి. ఏంటి నీళ్లు నములుతున్నావు? మీ ఇంటికొచ్చిన చుట్టాలకు ఒక మంచి ఖరీదైన చేపల పులుసు చేసి పెట్టే స్తోమత కూడా లేదా నీకు? ఏవండి, పెద్దమ్మగారు అడుగుతున్నారు కదా, మీరు వెంటనే వెళ్ళి చెరువు దగ్గర ఎవరైనా జాలర్లను అడిగి ఒక మంచి చేపను తీసుకురండి. చుట్టాలు అడిగింది పెట్టకపోతే మనకు పాపం వస్తుంది. మీరు వెళ్ళండి. సరే మావయ్య, మీరు కోరుకున్నట్టే ఒక మంచి చేప తీసుకొస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. రాము బాధగా చెరువు గట్టుకు వస్తాడు. అక్కడ అతని స్నేహితుడు సోములు చేపలు పడుతూ ఉంటాడు. రాము దగ్గర డబ్బులు లేవు. సోములన్నా, ఓ సోములన్నా, ఓసారిట్రా. ఏమిటి రాము, పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చావు? ఈరోజు పొలానికి వెళ్ళలేదా? మొహం తట్ట వాడిపోయిందేంటి? ఏం చెప్పమంటావు సోములన్నా? పట్నం నుంచి మా మావయ్య అత్తయ్య వచ్చారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మా ఇంటికి రావటం ఇదే మొదటిసారి. వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి ఖరీదైన కొరమేన్ చేపల పులుసు కావాలంటన్నా. కొరమేన్ చేప? అరెర్రే, అది చాలా ఖరీదురా రాము. దాని ధర కిలో 100 రూపాయల పైనే ఉంటుంది. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? అదే నా బాధన్నా. నా దగ్గర చిల్లి గవ్వలేదు. అడిగినా కూడు పెట్టలేకపోతే వాళ్ళు మమ్మల్ని దరిద్రులను ఏడిపిస్తారు. నా భార్య సీత ముఖం చిన్నబోతుంది. ఎట్టాగైనా నాకు ఒక్క చేప అప్పుగా ఇవ్వన్నా. నా రెక్కలు ముక్కలు చేసుకున్న డబ్బు నీకు తీర్చేస్తాను. అయ్యో రాము, నా దగ్గర కొరమాన్ చేపలు లేవురా. ఈరోజు వాళ్ళు అన్ని చిన్న చేపలే, రవ చేపలు పడ్డాయి. ఇవన్నీ సామాన్యులు తినేయి. పట్నం బాబులకి నచ్చవరా. నువ్వు అనవసరంగా వాళ్ళ కోసం అప్పుల పాలు కాబోకు. రాము ఏడుస్తూ, నా బాధ నీకు అర్థం కావటం లేదు సోములన్న. పేదరికంలో ఉన్నాడికి పరువు ఉండదా? డబ్బున్న వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మనల్ని మనుషుల్లా కూడా చూడరన్నా. నాకెట్టగానో మంచి చేప కావాలి. సరే బాధపడకు రాము. డబ్బులుంటేనే పరువు వస్తుందనుకోవటం భ్రమ. అయినా నీ కష్టం చూడలేకపోతున్నాను. ఇదిగో, నా వల్ల ఒక మంచి శీలావత్ చేప పడింది. ఇది కొరమైనంత ఖరీదు కాదు కానీ వండితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది. దీన్ని తీసుకెళ్ళు. డబ్బులు తర్వాత ఇద్దులే. చాలా కృతజ్ఞతలు సోములన్న. నువ్వు ఈ రోజున పరువు కాపాడావు. ఈ చేప చూడ్డానికి చాలా బాగుంది. నా భార్య సీత చేతి వంట తోడైతే ఇది అమృతంలా ఉంటుంది. నేను వస్తానన్నా. రాము ఆ చేపను తీసుకుని ఇంటికొస్తాడు. సీత వంటగదిలో కట్టెల పొయ్యి ముందు కూర్చొని ఉంటుంది. సీత, ఇదిగో సోములన్న దగ్గర ఓ మంచి శీలావత్ చేప తీసుకొచ్చాను. ఖరీదైన కొరమైన దొరకలా. నా దగ్గర కూడా డబ్బులు లేవుగా. దీన్నే రుచిగా వండగలవా? ఏవండి, మీరేం దిగులు పడకండి. చేప ఖరీదైనదంత మాత్రాన కూర రుచిగా ఉండదు. వండే మనిషి మనసులో ప్రేమ ఉండాలి. నేను దీన్ని మన పల్లెటూరు పద్ధతిలో చింతపండు, కారం, మసాలా దట్టించి అద్భుతంగా వండుతాను. మీరు వెళ్ళి పెదనాన్నగారితో మాట్లాడండి. సరే సీత, నా పరువు నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ మాటలు కఠినంగా ఉన్న నువ్వేమనుకోబాకు. వాళ్ళు డబ్బున్నాలుగా, వాళ్ళ తీరంతే. నాకేం బాధ లేదండి. వాళ్ళు మన ఇంటికొచ్చిన అతిథులు. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టడమే నా బాధ్యత. మీరు వెళ్ళి కూర్చోండి. ఇంకో అరగంటలో భోజనాలు వడ్డిస్తాను. సీత ఎంతో ప్రేమగా, శ్రద్ధగా మట్టి కుండలో ఆ చేపల పులుసు వండుతుంది. గుడిసంతా ఆ అద్భుతమైన వాసన వ్యాపిస్తుంది. రావు, కాంతం చాప మీద కూర్చొని ఆ వాసనకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి, వాసనైతే గుమగుమలాడిపోతుంది. దరిద్రపు ఇంట్లో కూడా ఎంత మంచి వాసన వస్తుందని నేను అనుకోలేదు. వీడు నిజంగానే ఆ కొరమైన చేప తెచ్చాడా ఏంటి? ఏమో కాంతం, మన ఊరి పల్లెటూరి వంటల వాసనలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. వాసన చూస్తుంటే నాకే నోరూరిపోతుంది. ఎరా రాము, వంట ఎంతవరకు వచ్చింది?
కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అయిపోయింది మావయ్య. సీత విస్తరాకులేస్తుంది. రండి లోపలికి వచ్చి కూర్చోండి. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాను. రండి పెద్దమ్మ, రండి పెదనాన్న. వేడి వేడి అన్నం, మీకోసం ప్రత్యేకంగా చేసిన చేపల పులుసు. తినండి, రుచి ఎలా ఉందో చెప్పండి. కాంతం విస్తరాకు చూసి ముఖం తిప్పుకుంటూ, ఏంటి ఇది, మట్టి కుండలో వండావా? మా ఇంట్లో అయితే వెండి గిన్నెల్లో వడ్డిస్తారు. సరేలే, ఆకలిగా ఉంది కాబట్టి తింటున్నాను. రావు కాంతం ఆ చేపల పులుసు కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటారు. వాళ్ళ ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందం కనిపిస్తాయి. అబ్బా, ఏమి రుచి, ఏమి రుచిరా రాము. నా జీవితంలో ఇంత అద్భుతమైన చేపల పులుసు నేనెప్పుడు తినలేదురా. నేను పట్నంలో ఎన్నో పెద్ద పెద్ద హోటల్లో తిన్నాను గాని ఈ రుచి ముందు అవన్నీ దిగదుడిపోయాననుకో. ఏ చేపరా ఇది? కొరమేం చేపేనా? కాంతం తింటూనే, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. మొక్క వెన్నలా కరిగిపోతుంది. చింతపండు పులుసు, కారం అన్ని సరిగ్గా సరిపోయాయి. సీత, నీ చేతిలో ఏదో మాయుంది. ఎంత ఖరీదైన చేపను ఎక్కడి నుండి తెచ్చారు మీరు? రాము భయపడుతూ తలదించుకుని, క్షమించండి మావయ్య, ఇది మీరడిగిన ఖరీదైన కొరమేం చేప కాదు. ఇది కూడా ఒక మామూలు శీలావతి చేపే. నా దగ్గర డబ్బులు లేక నా స్నేహితుడి దగ్గర అప్పుగా తెచ్చాను. మీరు అడిగింది తేలేకపోయినందుకు నన్ను మన్నించండి. ఏంటి, ఇది సామాన్యులు తినే శీలావతి చేప? దీంట్లో ఇంత రుచి ఉంటుందా? నేను లక్షలు ఖర్చు పెట్టుకునే చేపల్లో కూడా ఈ రుచి నేను ఎప్పుడు చూడలేదరా రాము. పెద్దమ్మా, రుచి అనేది చేప ఖరీదులో ఉండదు. అది వండే విధానంలో, వండే మనసులో ఉంటుంది. మా దగ్గర మీకు పెట్టడానికి వెండి గిన్నెలు లేకపోవచ్చు, కానీ మా గుండె నిండా మీ పట్ల ప్రేమానురాగాలున్నాయి. ఆ ప్రేమతో వండిన ఏ వంటైనా అమృతం లాగానే ఉంటుంది. కాంతం మౌనంగా తలదించుకుంటుంది. ఆమెకు తన అహంకారం గుర్తొచ్చి సిగ్గుపడుతుంది. రావు కళ్ళు చెమ్మగిల్లి, ఎంత గొప్ప మాట చెప్పావమ్మా సీత. మేం పట్నంలో డబ్బు మత్తులో పడి ప్రేమ, ఆప్యాయత అనేవి మర్చిపోయాం. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు అనుకున్నాం. కానీ ఈ రుచిని, మీ ఆత్మీయతని ఏ డబ్బు కొనలేదని ఈరోజు మీరు నిరూపించారు. రావు కాంతం తిరిగి పట్నం వెళ్లడానికని సిద్ధమవుతారు. వాళ్ళ మనసు పూర్తిగా మారిపోయింది. రాము, నన్ను క్షమించరా. ఎన్నాళ్ళు నేనొక అహంకారిగా ప్రవర్తించాను. నీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశాను. కానీ నువ్వు మాత్రం నన్ను సాక్షాత్తు దేవుళ్లా చూసుకున్నా. నీ భార్య సీత నా కడుపు నిండా అన్నం పెట్టి నా కళ్ళు తెరిపించిందిరా. అయ్యో మావయ్య, పెద్దవాళ్ళు మీరు, మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? మీరు మా ఇంటికి రావడమే మాకు పెద్ద పండగ. మీరు సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. కాంతం సీత చేతులు పట్టుకుని కన్నీళ్లతో, సీత, నువ్వు నా కూతురు లాంటి దానివమ్మా. ఉదయం నేను నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు చిరునవ్వుతో భరించావు. నా కూతురు పెళ్లికి మీరు ఖచ్చితంగా రావాలి. మీరొస్తేనే ఆ పెళ్లికి అసలైన కలొస్తుంది. ఇదిగో ఈ 5,000 రూపాయలు ఉంచుకోమ్మా. అప్పు చేసి తెచ్చిన చేపల డబ్బులు ఇచ్చేయండి. మిగతావి మీ అవసరాలకు వాడుకోండి. పెద్దమ్మా, ఈ డబ్బులు మాకొద్దండి. బంధువులకు అన్నం పెట్టి డబ్బులు తీసుకోవడం మన సాంప్రదాయం కాదు. మీ ఆశీస్సులుంటే మాకదే 10,000 పెద్దమ్మా. దయచేసి డబ్బులు మీరే ఉంచుకోండి. లేదు సీత, ఇది మీరు మాకు చేసిన సేవకి మేమిస్తున్న బహుమతి కాదు. నా తప్పు తెలుసుకున్నందుకు నేను నా కూతురికి ఇస్తున్న కానుక. కాదనకుండా తీసుకోమ్మా. రేపు మీరు మా అమ్మాయి పెళ్లికి ముందుండి వచ్చి అన్నీ జరిపించాలి. సరే మావయ్య, మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాం. మీ అమ్మాయి పెళ్లికి మేము తప్పకుండా వస్తాం. ప్రయాణం జాగ్రత్త మావయ్య. వస్తాం రాము. మీ ఇద్దరి చల్లని మనసు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సీత, ఆ చేపల పులుసు రుచి నేను జీవితంలో మర్చిపోలేనమ్మా. వస్తానమ్మా. రావు కాంతం ఎంతో ఆనందంగా మారిన మనసుతో పట్నం బయలుదేరుతారు. రాము, సీత వాళ్ళను సాగనంపి సంతోషంగా తమ గుడిసెలోకి వెళ్తారు. చూసావా సీత, పెద్దలు చెప్పినట్టు మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది. నీ ఓపిక, నీ ప్రేమ వాళ్ళ గర్వాన్ని దించేసింది. అవునండి, మనుషులను ద్వేషంతో గెలవలేము, ప్రేమతో మాత్రమే గెలవగలం. ఇప్పుడు మనకు ఒక మంచి బంధం ఏర్పడింది. ఇంకా కొంచెం చేపల పులుసు మిగిలే ఉంది. ఇద్దరం కలిసి తిందాం. రాము నవ్వుతూ, అలాగే సీత, నీ చేతి వంట అమృతం. పద తిందాం. పేదవాడి ఆప్యాయత, నిజమైన ప్రేమ ముందు డబ్బు ఎంత చిన్నదో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రేమతో వడ్డించిన భోజనం ఏ ఖరీదైన వస్తువుకైనా సాటిరాదు. కళ్యాణి, ఈ చలిగాలికి ఎముకలు కొరికేస్తున్నట్లుంది. మీ బావ, నా మొగుడు ఇద్దరు పని మీద పట్నం వెళ్లి వారం దాటింది. ఈ చల్లటి పూట వేడివేడిగా చేపల పులుసు తినాలనిపిస్తుంది. అవునక్క, వారం రోజులుగా నాకు నోరు చప్పబడిపోయింది.
ఇంట్లో మగవాళ్ళు లేరు కదా అని ఊరుకుంటే ఎలా? రా, మనమే వెళ్ళి సంతలో చేపలు కొనుక్కొని వద్దాం. ఈ రోజు ఎలాగైనా మనం చేపల పులుసు తినాల్సిందే. అంజన లోపల నుండి వస్తూ, ఏంటే మీరిద్దరూ గుసగుసలాడుతున్నారు? ఆడపిల్లలు సంతకెళ్ళి చేపలు తేవడమా? మీకెప్పుడైనా ఆ అలవాటు ఉందా తల్లి? అదేం లేదులే అత్తయ్య, మేమే స్వయంగా వెళ్ళి పెద్ద చేప తీసుకొని వస్తాం చూడండి. వస్తుంటే అడుగు మీద వేడి నీళ్లు పెట్టి ఉంచండి. అరగంట తర్వాత రోజా కళ్యాణి ఇద్దరు ముఖాలు వేలాడేసుకుని బురద అంటిన బట్టలతో ఒగరుస్తూ ఖాళీ చేతులతో ఇంట్లోకొస్తారు. అరెరెరే, ఏంటే ఈ అవతారం? పందులు బురదలో పొరలాడి వచ్చినట్లు ఆ బట్టల నిండా బురదేమిటే? చేతిలో చేపల సంచేది ఏమైంది అసలు? రోజా ఆయాసపడుతూ, అత్తయ్య దయచేసి ముందు నాకు ఒక గ్లాస్ మజ్జిగివ్వండి. నా ప్రాణం పోయేలా ఉంది. ఈ కళ్యాణి దెబ్బకు సంతలో మన పరువు గాలిలో కలిసిపోయింది. కళ్యాణి ఏడుపు ముఖం పెడుతూ, నా తప్పేముందక్క? ఆ చేప నన్ను కావాలని భయపెట్టింది అత్తయ్య. నేనెప్పుడైనా సంతకు వెళ్ళి చేపలు కొన్నానా ఏమిటి? అసలు సంతలో ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చెప్పండి. చేపలు కొనకుండా బురదంటించుకొని ఎందుకు వచ్చారు? చెబుతాను వినండి అత్తయ్య. సంతకెళ్ళాక ఒక చేపలమ్మ దగ్గర పెద్ద పెద్ద చేపలున్నాయి. నేను ధర అడుగుతుంటే ఈ కళ్యాణి వెళ్ళి ఆ బుట్టలో ఉన్న చేపలను వేలు పెట్టి గిచ్చింది అత్తయ్య. అవునత్తయ్య, చేపలు బతికున్నాయో లేదో చూద్దామని ఒక్కసారి వేలు పెట్టి గిచ్చాను, అంతే. అందులో ఉన్న ఒక పెద్ద నల్లటి చేప అచ్చం పాములాగా గెంతి నేరుగా నా కాలు మీద పడింది. నా ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. కాలి మీద చేప పడగానే ఈ కళ్యాణి దయ్యం పట్టినట్టు అమ్మ పాము నన్ను కరిచేస్తుంది అని గట్టిగా అరుస్తూ వెనక్కి పరిగెత్తింది అత్తయ్య. భయం వెయ్యదా అత్తయ్య మరి? ఆ కంగారులో వెనక్కి పరిగెడుతుంటే బురదలో కాలు జారి డమేల్మని కింద పడ్డాను. నా చీరంతా బురద అయిపోయింది చూడండి. ఈమె అరుపుకి శాంతలో జనం అంతా మా చుట్టూ చేరి పగలబడి మరీ నవ్వారు. ఆ అవమానం భరించలేక ఈమెను లాక్కొని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. అంజన పగలబడి నవ్వుతూ, మీ మొఖాలు మాడా, చేపలను చూసి పామనుకుని బురదలో పడ్డారా? సరే సరే, వెళ్ళి ఆ బురద బట్టలు మార్చుకుని ముఖం కడుక్కొని రండి. చేపల పులుసు ఆశ వదిలేసి కారం కారంగా ఉల్లిపాయ పచ్చడి నోరుకోండి. కళ్యాణి బాధగా, పోనీలే అత్తయ్య, మా ఆయన రోజక్క వాళ్ళ ఆయన ఇద్దరు ఇక్కడ లేరు కదా. వాళ్ళు లేనప్పుడు మనం చేపల పులుసు చేసుకుని తింటే పాపం వాళ్ళకు అన్యాయం చేసినట్లు అవుతుందని దేవుడే ఆ చేపల్ని కొననివ్వలేదు. నా కోరికను చంపుకుంటానులేండి. అలా కోడలిద్దరూ లోపలికి వెళ్లిపోతారు. ఇంతలో వాతావరణం మారిపోయి ఆకాశం నల్లబడి కుంభవృష్టి మొదలవుతుంది. బయట తలుపు గట్టిగా బాదుతున్న చప్పుడు వినిపిస్తోంది. గౌరీ బయట నుండి, అత్తయ్య, ఓ అంజనా అత్తయ్యో, తలుపు తీయండి అత్తయ్య, వానకు కొట్టుకుపోతున్నాం. ఎవరది? ఏ కుంభవృష్టిలో వచ్చింది? రోజా, వెళ్ళి ఆ గుమ్మం తలుపు తీయమ్మా. రోజా వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో తడిసిపోయి చలికి వణుకుతూ అంజనా మరదలు గౌరీ, ఆమె భర్త శంకర్ నిలబడుంటాడు. శంకర్ చేతిలో ఒక పెద్ద సంచి ఉంటుంది. అరేరేరే, గౌరీ, శంకర్ బావా, మీరా? ఈ రాకాసి వానలో ఎలా వచ్చారండి? రండి రండి, లోపలికి రండి. గౌరీ వణుకుతూ, అమ్మో, వాన అంటే వాన కాదు రోజక్క, దారిలో వస్తుంటే నా ప్రాణాలు పోయినంత పనైంది. శంకర్ తుమ్ముతూ, హుచ్, అవునమ్మా రోజా, మీ అత్తయ్యను చూసి చాలా రోజులైంది కదా అని బయలుదేరాము. సగం దారిలోకి రాగానే వాన మొదలైంది. అంజనా లోపల నుండి వస్తూ, అరేరేరే గౌరీ, ఏంటమ్మా ఈ వానలో? శంకర్ బాబు, ముందు ఆ తడి బట్టలు మార్చుకోండి. కళ్యాణి, వెళ్ళి శంకర్కు మీ మామగారి పంచె కండువా ఇవ్వు. గౌరీకి నా చీర ఒకటి తీసుకొండ్రా. కళ్యాణి నవ్వుతూ లోపలికొస్తూ, అలాగే నత్తయ్య. అరెరే, గౌరీ శంకర్ బాబా వచ్చారా? వానదేవుడి కరుణించి చుట్టాలను పంపించాడన్నమాట. బట్టలు మార్చుకొని అందరూ హాల్లో కూర్చుంటారు. అబ్బా, ఇప్పుడు కాస్త ప్రాణం లేచొచ్చిందబ్బా. ఆ చలికి వణికిపోయావనుకో. ఈ వానలో రాకపోతే ఏమైంది బాబు? రేపు వాన తగ్గాక రాకూడదు? అదే నేను చెప్పానత్తయ్య. నిన్ననే మా ఊరి చెరువు పగిలితే జాలర్లు వలలు వేశారులే. మీ అల్లుడు గారు ఉత్సాహం ఆపుకోలేక 2 పెద్ద చేపలు కొని అంజనా అత్తయ్య వాళ్ళ కోడళ్ళు వండే చేపల పులుసంటే నాకు ప్రాణం, పద ఇప్పుడే వెళ్ళి ఇచ్చొద్దాము అని బయలుదేరదీశారు. రోజా ఆనందంగా, నిజంగానా బావా? చేపలు తెచ్చారా? కళ్యాణి ఎగిరి గంతేస్తూ, అబ్బా, చూసావా రోజక్క, దేవుడు మన మొర ఆలకించేశాడు. మనం సంతకెళ్ళి భంగపడ్డామని దేవుడే శంకర్ బాబు రూపంలో చేపలు ఇంటికి పంపించేశాడు. శంకర్ నవ్వుతూ, నేను తెచ్చిన సంచి వంటగదిలో పెట్టానమ్మా కళ్యాణి.
మీ ఆయన రోజా వాళ్ళ ఆయన పట్నం వెళ్లారని తెలిసింది. మగాళ్ళు లేనప్పుడు మీరు ఎలా తెచ్చుకుంటారని నేనే మోసుకొని వచ్చాను. అబ్బా శంకర్ బాబు, నీ మనసు బంగారం బాబు. ఏది రోజా, వెళ్ళి ఆ చేపలు శుభ్రం చేసి పులుసు వండడానికి అన్ని సిద్ధం చెయ్యమ్మా. రోజా కళ్యాణి వంటగదిలోకెళ్లి చేపల్ని శుభ్రం చేస్తారు. మజ్జిగ వేసి నీసు వాసన పొయ్యేలా కడిగి ముక్కలుగా కోస్తారు. కళ్యాణి, చేపలను బాగా కడిగాను, నీసు వాసన అంతా పోయింది. చూడు, ముక్కలు తెల్లగా మల్లెపువ్వుల్లా ఎలా మెరిసిపోతున్నాయో. తలకాయతో కలిపి మొత్తం 10 పెద్ద ముక్కలొచ్చాయి. అవునక్క, భలే కోసావు, ఎక్కడ ముళ్ళు విరగలేదు. ఈ 10 ముక్కలను ఈ పెద్ద మట్టి దాకలో వేసి మూత పెడతాను. నువ్వెళ్ళి ఆ పాత చింతపండు తీసుకొనిరా. అలాగే కళ్యాణి, నేను కొట్టు గదిలోకి వెళ్లి పాత చింతపండు, రాతి ఉప్పు, కాస్త పసుపు తీసుకొనొస్తాను. నువ్వు పెరట్లోకి వెళ్లి కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకొనిరా. ఈ లోపు ఎవరు వంటగదిలోకి రాకుండా చూసుకో. అలాగేనక్క, నేను ఇప్పుడే వెళ్లి తీసుకొనొస్తాను. రోజా కొట్టు గదిలోకి వెళ్తుంది. కళ్యాణి కరివేపాకు కోసం పెరట్లోకి వెళ్తుంది. వంటగదిలో ఎవరూ లేరు. అప్పుడే ఒక పెద్ద నల్ల పిల్లి మెల్లగా వంటగదిలోకి అడుగు పెడుతుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి మట్టి దాకా మీదన్న మూతను తన కాలితో పక్కకు నెడుతుంది. ఆ చేపల వాసనకు ఆశపడి ఏకంగా తన నోటి నిండా చేప ముక్కలను కరుచుకుని బయటికి పరిగెత్తబోతుంది. అప్పుడే కరివేపాకు తీసుకుని లోపలికొస్తున్న కళ్యాణి ఆ పిల్లిని చూస్తుంది. అమ్మో అక్క, దొంగ పిల్లి, మన చేప ముక్కలు ఎత్తుకుపోతుంది, పట్టుకో అక్క, పట్టుకో. ఏంటే, ఏమైంది కళ్యాణి? ఎందుకలా ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తున్నావు? కళ్యాణి ఏడుస్తూ పిల్లి వెనకాల పడుతూ, అదిగా అక్క, ఆ గోడ వెను చూడు, ఎంత పెద్ద నల్ల పిల్లి, దాని నోట్లో మన చేప ముక్కలున్నాయి. నేను కరివేపాకు తేవడానికి పెరట్లోకి వెళ్ళేసరికి అదొచ్చి దాక మూత తీసి ముక్కలు ఎత్తుకెళ్ళిపోయింది. ఆగురా రాకాసి పిల్లి, నా ముక్కలు నాకిచ్చేయి. ఇక రోజా కంగారుగా మట్టి దాకా దగ్గరకు వెళ్లి చూసి, అయ్యయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది కళ్యాణి, అరిచింది చాలు గాని ముందొచ్చి ముక్కలు లెక్క పెట్టు. కళ్యాణి ఆయాసపడుతూ వచ్చి దాకలోకి చూసి, 1, 2, 3, 4, 5, కేవలం 5 ముక్కలు మాత్రమే మిగిలాయక్క. ఆ రాకాసి పిల్లి ఏకంగా 2 పెద్ద ముక్కలు ఎత్తుకెళ్లిపోయింది. కంగారులో ఇంకో 3 ముక్కలను నేల మీద పడేసి మట్టి చేసింది. అవి పూర్తిగా నాశనం అయిపోయి. రోజా తల పట్టుకుని, అయ్యో రాబా, ఇప్పుడెలా? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే మన ఇద్దరికి దెబ్బలు ఖాయం. జాగ్రత్తగా చూసుకోలేకపోయారా అని కోప్పడతారు. కళ్యాణి బొంగమూతి పెట్టుకుని, నా కర్మ కాలిపోయిందక్క. పొద్దున్నేమో సంతలో ఆ పెద్ద చేప నా కాలు మీద పడి నన్ను భయపెట్టి బురద పాలు చేసింది. ఇప్పుడు వంటగదిలో ఈ పిల్లి నా నోటి కాడి ముద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఈ రోజు నాకు చేపల పులుసు తినే అదృష్టం దేవుడు రాసి పెట్టలేదక్క. ఇప్పుడు నీ అదృష్టం గురించి ఏడవక గాని ముందు ఏం చేద్దామో ఆలోచించు. అత్తయ్య గారితో ఈ విషయం చెప్పేద్దామా? వద్దక్క, దయచేసి చెప్పద్దు. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే రహస్యంగా ఉంచుదాం. మన దగ్గర మిగిలిన ఆ 5 ముక్కలతోనే పులుసు అద్భుతంగా వండుదాం. కానీ ఆ 5 ముక్కలు 5గురికి ఎలా సరిపోతాయి కళ్యాణి? శంకర్ బావ 2 చేపలు తెస్తే అందరికి తలో 2 ముక్కలు వస్తాయని సంతోషపడ్డాం. ఇప్పుడు తలా 1 ముక్క వడ్డించినా కూడా ఎవరికో ఒకరికి తక్కువ పడుతుంది కదా. కళ్యాణి కాస్త ఆలోచించి నిదానంగా, అక్కో, మనిద్దరూ చేప ముక్కలు తినడం మానేద్దాం. వానలో తడిసి చాలా దూరం నుండొచ్చిన శంకర్ బావకు, గౌరీకి చెరో ముక్క వడ్డిద్దాం. అత్తగారికి 2 ముక్కలు వడ్డిద్దాం. వాళ్ళు అతిథులు, వాళ్ళు కూడా కడుపు నిండా తినాలి. మనం కేవలం పులుసు వేసుకుని అన్నం తిందాం, సరేనా? రోజా చిరునవ్వుతో కళ్యాణి భుజం తట్టి, సరే కళ్యాణి, నువ్వెంత మంచిదానివే. నీ నాలుక రుచి చంపుకొని అయినా సరే అతిథులకు కడుపు నిండా పెట్టాలని ఆలోచించావు చూడు, అక్కడే నీ గొప్పదనం తెలిసింది. వంటగదిలో రోజా కళ్యాణి కలిసి మిగిలిన 5 ముక్కలతోనే ఎంతో శ్రద్ధగా పులుసు వండుతారు. మట్టి పాత్రలో రోకలితో దంచిన అల్లం వెల్లుల్లి ఘాటు, పాత చింతపండు పులుసు కలిసి ఉడుకుతుంటే ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అందరూ హాల్లో అరిటాకులేసుకుని కూర్చుంటారు. వాన బయట ఇంకా కురుస్తూనే ఉంటుంది. రోజా వేడివేడి అన్నం వడ్డిస్తుంది. కళ్యాణి పులుసు, చేప ముక్కలు వడ్డిస్తుంది. శంకర్ అన్నంలో పులుసు కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుని, ఓహో, ఏమన్నా రుచా? పాత చింతపండు పులుపు, అల్లం ఘాటు అన్ని కుదిరాయి. మీ చేతి వంట అద్భుతం. అవును బాబు, నా కోడళ్ళ చేతి వంట అమృతం లాగుంటుంది. శంకర్, గౌరీ, అంజన భోజనం చేస్తూ ఉంటారు. కాని రోజా, కళ్యాణి ఇద్దరు తమ ఆకుల్లో అన్నం వేసుకుని పులుసు మాత్రమే వేసుకుని తింటూ ఉంటారు. వారి ఆకుల్లో చేప ముక్కలు ఉండవు. ఈ విషయాన్ని శంకర్ గమనిస్తాడు. ఏమా రోజా, కళ్యాణి, మీ ఆకులో చేప ముక్కలేవి? కేవలం పులుసు వేసుకుని తింటున్నారేమిటి? రోజా నవ్వుతూ దాటవేసే ప్రయత్నం చేస్తూ, ఏమీ లేదు బావా, మేం ముక్కలు వడ్డించుకోవడం మర్చిపోయాంలే. మట్టి దాకాలో ఉన్నాయి.
తర్వాత వేసుకుంటాంలేండి, మీరు తినండి. అబద్ధం చెప్పకమ్మా రోజా. నేను తెచ్చిన సంచిలో ఉన్న చేపలు ఎన్నో నాకు తెలుసు. అవన్నీ లెక్క పెడితే 10 ముక్కలు రావాలి. నా ఆకులు 2, గౌరీ ఆకులు 1 ముక్క, అత్తయ్య ఆకులు 2 వడ్డించారు. మొత్తం 5 ముక్కలే లెక్కకొచ్చాయి. దాకలో ముక్కలు అయిపోయాయి కదా, మిగతా ముక్కలు ఏవయ్యాయి? రోజా కళ్యాణి ఇద్దరు తప్పు చేసిన పిల్లిలా తలదించుకుంటారు. కళ్యాణి మెల్లగా నిజం చెబుతూ, బావా, దాకలో ఇంకా ముక్కలు లేవు బావా. ఆ పిల్లి దొంగతనంగా వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. అంజన ఆశ్చర్యంగా, పిల్లి ఎత్తుకెళ్లడం ఏమిటే? అవునత్తయ్య, రోజక్క కొట్టు గదిలోకి నేను పెరట్లోకి వెళ్లిన సమయంలో ఒక పెద్ద నల్ల పిల్లొచ్చి దాకా మూత తీసి 2 ముక్కలు నోట ఖర్చుకొని పారిపోయింది. కంగారులో ఇంకో 3 ముక్కలు కింద పడేసి మట్టి చేసింది. మిగిలిన 5 ముక్కలు మీకు చుట్టాలకు సరిపోతాయని మేం వడ్డించుకోలేదు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. అంజన కన్నీళ్లు పెట్టుకుని, అయ్యో నా తల్లుల్లారా, ఉదయం నుండి మీరు చేపల పులుసు కోసం ఎంత ఆశపడ్డారో నాకు తెలుసు. ఒక పక్క వంటగదిలో ముక్కలు భయపడుతూనే అతిథులకు ఏ లోటు రాకూడదని మీ కడుపు మార్చుకున్నారా తల్లి? నా ముక్క మీరు తీసుకోండి. వద్దత్తయ్య, దయచేసి మీరు తినండి. మాకు చేప ముక్కలు లేకపోయినా పర్వాలేదు, మీ కడుపు నిండితే చాలత్తయ్య. భర్తలు ఇంటి దగ్గర లేనప్పుడు ఆ ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండా అన్నం పెట్టడం ఇంటి ఇల్లాల ధర్మం అత్తయ్య. మా కోరిక కంటే మీ సంతోషమే మాకు ముఖ్యం. గౌరీ కంటతడి పెట్టుకొని, అక్క, మీరే అంత మంచివారక్క. మీ త్యాగం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. రోజమ్మా, కళ్యాణి, ఈ రోజు మీరు వండిన చేపల పులుసులో వంట రుచి కంటే మీ ఇద్దరి త్యాగం, ప్రేమ 1000 రెట్లు ఎక్కువ రుచిగా ఉన్నాయి. బావా, అందులో త్యాగం ఏముంది బావా? ఉందమ్మా. ఈ రోజుల్లో మనుషులు తమ స్వార్థం కోసం, తమ నాలుగు రుచి కోసం పక్కవాడి కడుపు కొడుతున్నారు. కానీ మీరు వారం రోజులుగా ఒక వస్తువు కోసం ఆశపడి తీరా వంట చేసేటప్పుడు పిల్లొచ్చి ముక్కలు ఎత్తుకుపోయినా సరే ఇంటికొచ్చిన బంధువులకు, పెద్దలకు ముందు పెట్టాలి అన్న సంస్కారంతో మీ కోరికను చంపుకున్నారు చూసారా? అక్కడే మీ గొప్పదనం బయటపడింది. అతిథి దేవో భవ అన్న మాటకు నిజమైన అర్థం మీరే. అవును శంకర్ బాబు, ఇల్లనేది కేవలం ఇటుకలు, సిమెంట్తో కడితే ఇల్లవ్వదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, వారి మధ్య ఉన్న అనుబంధం, కోరికలను పక్కన పెట్టి ఇతరులకు కడుపు నిండా భోజనం పెట్టే మంచి మనసు, ఇవి ఒక ఇంటిని దేవాలయంగా మారుస్తాయి. అక్షర సత్యమత్తయ్య, మగవాళ్ళు సంపాదించడానికి ఊరు వెళ్ళినా ఆ ఇల్లు పచ్చగా క్షేమంగా ఉండడానికి కారణం ఆ ఇంటి ఇల్లాలు. నా కడుపు నిండిపోయింది, నా మనసు కూడా నిండిపోయింది. ఈ వారంలో వచ్చిన చుట్టాలకు మీరిచ్చిన ఈ ఆతిథ్యం, ఆ దొంగ పెళ్లి చేసిన అల్లరి నేనెప్పటికీ మర్చిపోలేను. శంకర్, గౌరీ తమ ఆకుల్లో ఉన్న ముక్కలను సగం విరిచి బలవంతంగా రోజా కళ్యాణిలకు వడ్డిస్తారు. అందరూ కలిసి నవ్వుతూ ఆనందంగా ఆ పల్లెటూరి చేపల పులుసు ఆస్వాదిస్తూ ఉండగా కథ సుఖాంతమవుతుంది.